సుధాకర్ గారు, మీది ఫస్ట్ రెమ్యూనరేషన్ ఏ సినిమాకి తీసుకున్నారు? కిలకి పౌరల్కి తీసుకున్నానండి. అది 2,500 ఫస్ట్ రెమ్యూనరేషన్. అది 2,500. అది ఈ హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఏది సార్? సీక్రెట్. ఏ సినిమాకి చెప్పండి, ఎంతో చెప్పకపోయినా. దేనికి? స్నేహం అంటే తరకి 8 lakhs 9 lakhs తీసుకున్నాను. అదొకటే హైయెస్ట్. అంత మిగతా అన్నిటికీ ఒక 1 lakh 1.5 lakh అలా ఉండే తప్పితే మొత్తం రెమ్యునరేషన్ అంతా బ్రదర్ వాళ్ళు మాట్లాడుతున్నాను. ఎక్కువ మాట్లాడేవాను కాదు. కాకపోతే యాక్ట్ చేసేటప్పుడు చెప్పేవాడిని అమౌంట్స్ కరెక్ట్గా వాళ్ళ బాబాని ముందే చెప్పేసేవాడిని. మా బ్రదర్ చూస్తున్నాడు అవన్నీ. అప్పట్లో కూడా ఇది సినిమాలు కొన్ని చేయించుకుని డబ్బులు ఇవ్వకపోవడం తర్వాత ఇట్లా నాకు ఎప్పుడు ఎవ్వరూ ఎగ్గొట్టలేదు. అంత కరెక్ట్గా తీసుకునేవాళ్ళు. నేను కరెక్ట్గా చేసేవాడిని, యాక్టింగ్ కరెక్ట్గా తీసుకునేవాడిని. భార్య విధేయులు అన్నారు, మీ డబ్బులు రాగానే మీ భార్యకి ఇచ్చేవాళ్ళ? తనకే ఇచ్చేవాడు. దానా? ఓకే. మీకు అనిపించింది అంటే ఎప్పుడైనా ఇవన్నీ డబ్బులు నాకే ఇస్తున్నారు, ఏం చేయాలి, నాకు నా ఇష్టం వచ్చింది కొనుక్కోవచ్చు నాకు అనే ఫీలింగ్ అనిపించేదా మీకు? ఆయన అయితే 100 rupees కూడా పెట్టుకునేవాడు కాదు, మొత్తం ఇచ్చేసాడు. సో మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరైనా, మీ చుట్టాలు, మీ మదరు ఎవరైనా ఇలాగా జాగ్రత్తగా చూసుకోండి, ఇలా ఇన్వెస్ట్ చేయండి? మా చుట్టాలు బంధువులు ఎవరు వచ్చి తినిపోయేవాళ్ళే. సేపు వచ్చేది, ఒక 10 రోజులు 20 రోజులు ఉండేది. సలహాలు ఎవరు? సలహా అంటే ఇక మా బావగారే. ఇంకా మీకు ఎక్కడ బాగా అనిపించేది? చెన్నైలో లైఫ్ బాగా అనిపించిందా, హైదరాబాద్లో బాగుందా? చెన్నైలోనే బాగుంది. చెన్నైలోనే బాగుంది. ఓకే. ఎందుకు? ఇక్కడ కలిసేవాళ్ళం అందరం, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ మీకు? అక్కడ బాగుండేది. సుధాకర్ గారి ఫ్రెండ్సా, మీ ఫ్రెండ్సా? అక్కడ ప్రీవియస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ప్రీవియస్ లేవు. చెన్నైలో హరిప్రసాద్ వైఫ్, రఘుబాబు వైఫ్, వాళ్ళతో ఎక్కువ కలిసేదాన్ని. ఓకే. ఇంకా మిగతా ఆర్టిస్టులు సుధాకర్ గారు చెప్పారు కదా ఇందాక, పూర్ణిమ వీళ్ళందరూ వస్తుండే వాళ్ళు అని చెప్పి. పెళ్ళిన కొత్తలో అండి. ఓకే. తర్వాత అయితే ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ తులసి, పూర్ణిమ ఒకసారి వచ్చారంటే. ఓకే. షూటింగ్ అయ్యాక ఒకసారి వచ్చారు, అందుకే వస్తూ. ఓకే. వీళ్ళంతా కలిసి. అవును, అప్పట్లో వచ్చినప్పుడే కలిసారు. ఓకే. సో విన్ని, మరి చిన్నప్పుడు గుర్తున్నాయా మీకు? మీ ఇంటికి ఆర్టిస్టులు ఏదో వచ్చినప్పుడు ఎప్పుడైనా చూసారా? నేను పుట్టలేదు కదా. ఓకే. ఇక్కడ హైదరాబాద్లో నాకు గుర్తుంది అయితే మేము ఫస్ట్లో సికింద్రాబాద్లో ఉండేవాళ్ళం. అప్పుడు వేణుమాధవ్ గారు వచ్చేవారు. ఓకే. ఆయన ఏం పిలిచేవాడు అంటే ఆయన షార్ట్స్ వేసుకొని వచ్చేవారు. నేను చిన్నోనే అన్నాను లేదా అటుకులను అంటే అబ్బాయి అబ్బాయి అని పిలిచేవాడు. అవునా? వేణుమాధవ్ గారిని మీరు అబ్బాయి అబ్బాయి అని పిలిచేవాళ్ళ? చిన్న అంటే నేను షార్ట్ వేసుకొని వచ్చేవారు. ఎందుకలా? ఓకే. వీడు చాలా చిన్నవాడు, LKG నర్సరీ అనుకుంటా. అంతా చిన్నప్పుడు పరిచయమా? ఓకే. సరదాగా ఉండేవాళ్ళ మీరు అప్పుడు? ఇప్పుడు గుర్తు చేస్తుంటేవాడిని. పాప ఆయన అలా పిలిచేవాడు, చాలా మంచివాడు. సో వేణుమాధవ్ గారు మీ ఇంటికి వస్తుండే వాళ్ళ? అక్కడండి, పద్మారావు నగర్లో. ఓకే. ఫస్ట్లో వచ్చినప్పుడు పద్మారావు నగర్లో ఉన్నాం 2 years. ఆయన ఇల్లు అక్కడే కదా, వచ్చేవాడు, వీడిని ఎత్తుకునేవాడు చిన్నవాడు. ఆ పరిచయం అలా కంటిన్యూ అయ్యిందా? మధ్యలో ఇల్లు మారిపోయారు కాబట్టి బ్రేక్ అయిందా? మారిపోయి జూబ్లీహిల్స్ వచ్చాక లేదు. జూబ్లీహిల్స్కి వచ్చాక ఇంటి వెనకాల బ్రహ్మానందం గారు ఉండేవాళ్ళు. ఓహో. నేను వెళ్ళేవాడిని ఇంటికి అప్పుడు. బ్రహ్మానందం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సన్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. గౌతమ్ ని కలిసే వాళ్ళ మీరు? గౌతమ్ మీ కంటే సీనియరే కదా, అంటే పెద్దనే. ఓకే. సో ఆయన కూడా హీరో అయ్యారు. ఇన్స్పిరేషన్ వీళ్ళందరూ మీకు? చుట్టూ ఎటు చూసినా అందరూ సన్స్ ఏదో 1-2 సినిమాలు అయితే చేసేసారు. మీరేమనుకుంటున్నారు, వీడు అవుతాడు అంటారా? అంతే, చిన్నప్పుడు. అవును. నేను కూడా డిప్లొమాటిక్గా చెప్పాలి ఆన్సర్. అంటే నేను ఇప్పటివరకు ఏం ఆలోచించలేదు, థాట్లో ఏం లేదు నాకు ఐడియా. అంటే తను సైలెంట్గా ఉన్నారు కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పలేకపోతుంది. యాక్టింగ్ చూస్తే బాగుంది ఇలా ఏదైనా అనుకుంటే పర్లేదులేండి, ఆటోమేటిక్గా వస్తాయి. ఒక సినిమా అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమేం చేయాలో అన్నీ తెలిసిపోతాయి.
లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.